వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండో రోజు వెలగపూడి సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సందర్భంగా హోం, పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, విద్యుత్, మానవ వనరులు, ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సంక్షేమం, రెవెన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జలజీవన్ మిషన్ను గత ప్రభుత్వం మొత్తం దెబ్బతీసిందన్నారు. కూటమి ప్రభుత్వం అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించిందన్నారు. గ్రామాల్లో కనీస అవసరాలు కల్పించాలని ఆదేశించారు. Every third Saturday we will announce as Swachh Andhra Pradesh Day. Swachh Andhra ఒక క్యాంపెయిన్ మోడ్ లో తీసుకెళ్తాం. ఇందులో క్లీన్, గ్రీన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది. గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో, వెట్ వేస్ట్ గానీ, డ్రై వేస్ట్ గానీ, లిక్విడ్ వేస్ట్ గానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్పోజ్, క్లీన్ గా పెట్టాలి. ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి. దీనికి ఎంతమందిని వీలైతే అంతమందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు. ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పనిచేయక్కర్లేదు. వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్ గా పెట్టుకోవాలి. ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. ఒక లెగసీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి. ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం, ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం, ఒక గ్రీనరీ కాన్సెప్ట్, క్లీనినెస్, హైజెనిక్, ప్రజల్లో చైతన్యం, గోయింగ్ ఆన్ టాకింగ్, ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్దాం. అందరం పార్టిసిపేట్ చేస్తాం. దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది. ఇప్పుడు జపాన్ కి పోతే కాగితాలు ఎక్కడ బయటేరు. ఒకవేళ ఎక్కడన్నా ఒక కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో పోయి డస్ట్బిన్ లేస్తారు. అందుకే అక్కడ క్లీన్ చేయరు. క్లైమేట్ కూడా మనకు వస్తుంది. క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి. ఇక్కడ మనకి ఏమైందంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ, మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. దారిలోనే పారేస్తారు. టీ కొట్టు నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తాడు. ఇల్లు క్లీన్ చేస్తారు, రోడ్డు మీద పడేస్తున్నారు. ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని మనం ఒక రోజులో అయిపోతుంది కాదు. ఓల్డ్ హ్యాబిట్స్ వోంట్ డై సో ఈజీలీ. గోయింగ్ ఆన్, రిమైండింగ్, ప్రాక్టీసింగ్, దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే. మనం అనుకున్న ప్రకారం వస్తుంది. మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం. హౌ వీఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ లెగసీ. మీ పెద్దలు మీకు చెప్పడం, వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం, ఇది కంటిన్యూగా వచ్చింది. మన జీవితంలో భాగస్వాములు అయిపోయాం. ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరికి రావాల్సిన అవసరం ఉంది. ఫర్ ది లాస్ట్ 30 years నుంచి పనిచేస్తున్నాం కానీ ఇంకా దీనికి క్లిక్ కాలేదు. జమిలి ఎన్నికలకు సంబంధించి మరో ముందడుగు పడింది. వీటికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం.
రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసు ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్ చేరుకుంది. తొలి విమాన సర్వీసుల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, కాకినాడ పార్లమెంటు సభ్యురాలు ఉదయ్ శ్రీనివాస్ ఢిల్లీ నుంచి నేరుగా రాజమహేంద్రవరం చేరుకున్నారు. రన్వేపై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్కు వాటర్ కెనాల్స్తో సిబ్బంది స్వాగతం పలికారు. ప్రారంభోత్సవంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. చలానాలు కట్టని వారి ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర మోటారు వాహన సవరణ చట్టం నిబంధనలు అమలు చేయకపోవడంతో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించడం లేదని పేర్కొంటూ న్యాయవాది తాండవ యోగేష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్ ధరించకపోవడంతో 3 నెలల్లోనే 667 మంది చనిపోవడంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాయలసీమ జిల్లాలో ప్రసిద్ధి చెందిన తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి 7 గంగమ్మల జాతర వైభవంగా ముగిసింది. 2 రోజుల పాటు జాతర జరిగింది.
స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పెళ్లి మండపం, బేరివారి మండపం అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి కృప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్కి ఉండాలని, నియోజకవర్గంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మీడియాకు తెలిపారు. శ్రీకాళహస్తిలో ఉన్న ప్రజానీకానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దయచేసి వచ్చే 2 రోజుల నుంచి 3 రోజులు భయంకరమైన తుఫాన్ ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా, దయచేసి ఎక్కడైతే ఇల్లులు క్రాక్స్ ఉండి పాత ఇల్లు ఉంటాయో వాళ్ళందరూ కూడా దయచేసి మీరు పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, అటనే పక్కన గవర్నమెంట్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో పోలీస్ స్టేషన్లు కావచ్చు, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, లేదా గవర్నమెంట్ హాస్టల్స్ కావచ్చు, ఇలా ఈ రకంగా ఏవైతే గవర్నమెంట్ కేంద్రాలు ఉన్నాయో అవన్నీ అక్కడికి వెళ్ళి మీరు తరవాచుకోవడానికి అన్ని ప్రిపరేషన్ చేశాం. అట్నే నేను కూడా మండల వైజ్ కొన్ని నంబర్స్ ఇచ్చాను. ఆ నంబర్స్ కి మీరు ఎనీ టైం 24 అవర్స్ ఏ టైంలో చేసి మీకు ఇబ్బంది ఉంటే అక్కడి నుంచి రెస్పాండ్ అవుతారు. మా టీం వస్తుంది, మీరు కాపాడారు. దయచేసి మళ్ళా చెప్తాను, ఎవరన్నా గుడిసెల్లో ఉండేటోళ్ళు లేకుంటే ట్రాఫిక్ ఇంట్లో ఉండొద్దండి. ఎటువంటి సంఘటన జరిగినా దయచేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయండి. తప్పకుండా మా వాళ్ళు ఇమీడియట్ గా వచ్చి మిమ్మల్ని సేవ్ చేసే కార్యక్రమం ఉంటుందని తెలియజేసుకుంటూ, మేము కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాం, ఇక్కడ కాళహస్తిలో ఉంటాను. ఎక్కడ ఏమో అవంచనాలు జరిగినా, ఎక్కడ ఏమైనా ఇబ్బంది జరిగినా కూడా ఇమీడియట్ గా విదిన్ కాళహస్తిలో ఏ మాలపుర ప్రాంతం అయినా సరే విదిన్ ½ an hour ఆర్ బిఫోర్ మా టీం అక్కడ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటీవల రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి నూతనంగా నేరుగా విమాన సౌకర్యాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉందని, ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో నూతన విమానాశ్రయాలకు ప్రతిపాదనలు, విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురు ఒక ప్రతీక అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. కేంద్రంలో, రాష్ట్రంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని ఒక ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడుగుజాడల్లో ఈ 2 ప్రభుత్వాలను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది. నాకు కూడా ఒక బాధ్యత, కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఉన్న ఎయిర్పోర్ట్లో కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు, దానితో పాటు కనెక్టివిటీ కావచ్చు, వీటన్నిటిని కూడా పెంచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేయడం జరుగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మరి తరచూ చాలా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా. సో అందరూ కూడా ఆ ప్రాంతానికి సంబంధించి కనెక్టివిటీ ఏదైతే అవసరం ఉందో దాని మీద కూడా మాకు సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. నేను ఎప్పుడైతే మినిస్టర్గా అయ్యాను, ఇప్పుడే పురంధేశ్వరి గారు కూడా చెప్పారు, ఆవిడ నాకు వచ్చి మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట కూడా మాకు ఢిల్లీకి కనెక్టివిటీ కావాలి, దాని మీద నువ్వు ప్రయత్నం చేయని మొట్టమొదటి నుంచి అడిగారు. సో ఆ ప్రయత్నం కేవలం ఢిల్లీ వరకే కాదు, మొన్ననే మీరు చూశారు ముంబైకి కూడా ఒక ఎయిర్ బస్తో డిసెంబర్ 1వ తేదీన కనెక్ట్ చేశాం. అంటే రాజమహేంద్రవరం ఇప్పుడు మనకి దేశ రాజధాని ఢిల్లీతో కనెక్ట్ అయింది, ఆర్థిక రాజధాని ముంబైతో కనెక్ట్ అయింది, ఆల్రెడీ బెంగళూరుతో, చెన్నైతో, హైదరాబాద్తో కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమండ్రి కనెక్ట్ అయి ఉంది. ఈరోజు చూస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నాయకులందరూ కూడా వచ్చారనంటే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్. ఇది కేవలం రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటిదే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ఎంతోమంది వినియోగిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్. ఈరోజు ఢిల్లీకి కనెక్ట్ చేశామనంటే అమెరికా వెళ్లాల్సినటువంటి వారు ఇక్కడ 30 నిమిషాలు కానీ గంట దూరంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వారు ఇంకా విశాఖపట్నము, విజయవాడ వెళ్ళక్కర్లేదు. మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చి రాజమండ్రి నుంచి అవసరమైతే ఢిల్లీకి కానీ, ముంబైకి గాని వెళ్లి అక్కడ నుంచే నేరుగా. వైకాపాకు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను వైకాపా అధ్యక్షుడు జగన్, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ పై అవంతి పలు విమర్శలు చేశారు. నేను పనిచేయడం జరిగింది, నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి నా వరకు నేను అయితే 100కి 100 న్యాయం చేశాను అనుకుంటున్నాను. కానీ ఏదేమైనా మన ప్రజల తీర్పుని చూసాం. మన ప్రజా తీర్పుని మనం
గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సో నేనైతే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. కాబట్టి నేను ఇంతవరకే రాలేదు ఎలక్షన్స్ అయిన తర్వాత. నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, మీ టీవీ ఛానల్స్ కానీ పేపర్లు కానీ మేధావులు కానీ అసలు ఎవరైనా సరే ఈ ప్రజా తీర్పు సరే ఎలక్షన్లో ఒకసారి ఒక పార్టీ ఓడిపోతే ఒక పార్టీ గెలుస్తుంది. దీనికి కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తారని కొంతమంది ఏమో ఈవీఎంలు అంటారు, కొంతమంది ఏమో ఏదో రకరకాలుగా మీ ఎనాలిసిస్ మీరు చేసుకుంటూ వచ్చారు. సో ఇదేంటంటే ఒక కేస్ స్టడీ. మీరు కూడా అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది కూడా మీరు ఒకసారి కేస్ స్టడీ చేయాలి. ఏది ఈ జర్నలిజంలో శ్రీనివాస్ గారు అంటే ఒక 25 ఏళ్ళ నుంచి ఉన్నారు, చిత్ర శ్రీనివాస్. మరి ఇక్కడ రాజధాని పెడతా ఉన్నా, అన్ని పథకాలు ఇచ్చినా, మరి ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలించినా మరి ఎందుకు ప్రజలు ఇచ్చేస్తారనేది తప్పనిసరిగా మరి నా వరకు అయితే నాకేమీ అర్థం కాలేదు ఎందుకు అలా జరిగింది అనేది. మరి నేను అనుకుంటాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను చూసి వాళ్ళు ఓట్లేదు ప్రజలు, ఆయన ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. మా వరకే నేను మా పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ జనసేన ఏ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పెట్టలేదు. ఎవరికి కూడా ఎలాంటి భూ కబ్జాలని ప్రోత్సహించలేదు, ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు, ఎలాంటి అవినీతిని ప్రోత్సహించలే. మీ అందరూ కూడా చూశారు 5 సంవత్సరాలు నేను ఎలా పరిపాలించాను యాజ్ ఎమ్మెల్యేగా యాజ్ మంత్రి కూడా. కానీ ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారు, తప్పులేదు. సో ప్రజా తీర్పును గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో ఎన్నో మరి లోటుపాట్లు ఉంటాయి, ప్రతి పార్టీలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, ప్రతి నాయకుల్లో మంచి చెడు రెండు ఉంటాయి. వాటిని విశ్లేషణ చేసుకుని ఆ మంచిని మనం ముందుకు తీసుకెళ్తాం. మన వల్ల తప్పులు కానీ చెడు కానీ ఉంటే వాటిని మరి విశ్లేషణ చేసి రెక్టిఫై చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. కానీ నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్గా కారణం ఏంటంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం 1 సంవత్సరంలో టైం ఇవ్వాలి. మనం 1 సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వ అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్స్లో నడిపించారు. కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు, వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ. మళ్ళీ అది అయిపోయిన తర్వాత 1 సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆదేశించారు. నాణ్యత పాటించని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ కింద విద్యార్థుల కోసం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అంగన్వాడీలకు అందిస్తోందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనం విషయంలో ఏమైనా సమస్యలుంటే కమిషన్కు వీడియో రూపంలో పంపితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్గా నేను ఈరోజు అనంతపురం డిస్టిక్లో పర్యటన చేస్తున్నాం. ఫుడ్ కమిషన్ ముఖ్యంగా సివిల్ సప్లైస్, మిడ్ డే మీల్స్, అంగన్వాడీస్, వెల్ఫేర్ హాస్టల్స్, పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి మొదటి డెలివరీకి 5,000 రూపాయలు, రెండవ డెలివరీ బేబీ గర్ల్ అయితే 6,000 రూపాయలు ఇచ్చే పథకాలను మేము పర్యవేక్షిస్తాం. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఆ యాక్ట్ మీద మేము పనిచేయడం జరుగుతూ ఉంది. దీంట్లో పిల్లలకు సక్రమంగా భోజనాలు ఇస్తున్నారా లేదా, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, అంగన్వాడీస్లో సక్రమంగా అన్ని వస్తువులు టీహెచ్ఆర్ అయితేనేంటి, పిల్లలకి ఇచ్చే పాలు, గుడ్లు ఇవన్నీ కూడా క్వాంటిటీ, క్వాలిటీ అన్నీ చెక్ చేస్తాం. వెల్ఫేర్ హాస్టల్స్లో ప్రత్యేకంగా ఎటువంటి ఎంతమంది నెంబర్ ఉంది, అంతమంది నెంబర్కి ఉన్నారా, ఇంకా ఎక్కువ మందికి ఏమైనా రాసుకుంటా ఉన్నారా, ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తాం. సివిల్ సప్లైస్లో రేషన్ సక్రమంగా వాహనాల ద్వారా వినియోగదారులకు చేరుతున్నాయా లేదా, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, అవి ఏమైనా ఉంటే కన్నా సుమోటోగా తీసుకొని కేసులు పెట్టడం, ఫైన్లు వేయడం, షోకాజ్ నోటీసులు ఇప్పడం, ఇలా అధికారుల ద్వారా మేము చేస్తూ ఉంటాం. ఈ కమిషన్ అనేది 2017లో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు. 2027లో నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. 2027 వరకు నా తనిఖీలు, నా పర్యవేక్షణ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉంటుంది. అక్కడ అడ్వర్స్ పేపర్లో వచ్చిన వాటి మీద కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు బాంధవుడు చంద్రన్న, రైతు ద్రోహి జగన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతు బాంధవుడు చంద్రన్న అని, రైతు ద్రోహి జగన్ అని మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మీ పార్టీకి పాడగట్టి పక్కన పెడతారు. దాన్ని అర్థం చేసుకొని మసులుకోమని వ్యవసాయ రంగ అభివృద్ధికి కట్టుబడినటువంటి కూటమి ప్రభుత్వాన్ని అనవసరంగా వేలెత్తి చూపే ప్రయత్నం చేయొద్దని వైసీపీ వారికి మొదటిసారి కాబట్టి విన్నవిస్తున్నాం, తెలియపరుస్తున్నాం. దీన్ని గమనించుకోకుండా రైతాంగానికి మేలు జరిగితే మేము ఓర్చుకోము, మా నైజాన్ని మేము బయట పెడతాం, రైతులు ఇలా సుఖ సంతోషాలతో బతకడానికి వీలు లేదు, వాళ్ళ కష్టాలు పడాల్సిందే, వాళ్ళు మేమిచ్చే భిక్ష కోసం ఎదురు చూసేటువంటి స్థితిలో ఉండాల్సిందే, వాళ్ళు యాచకులుగా మారాల్సిందే అని మీ నిజ స్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తే మీకు గోరీ కడతారు, ప్రజలు మీకు గోరీ కడతారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని వైసీపీ పార్టీకి అగ్రికల్చర్ మిషన్ నుంచి, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్గా ఇవన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ పరిశీలిస్తూ ఉన్నటువంటి నేను, ఈ రాష్ట్ర ప్రభుత్వం నీ పార్టీకి, ఈ బృందానికి తీవ్రమైనటువంటి హెచ్చరికను జారీ చేస్తున్నాం. వైకాపాకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన కాసేపటికే మరొకరు గుడ్ బై చెప్పారు. వైకాపాకు రాజీనామా చేసినట్లు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రకటించారు. వైకాపా ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు ఆయన గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు. ఆయన కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకో మరి ఒక పేరు రావడం, నాకు మంచి పేరు రావడం అనేది ఇష్టం లేదో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచాడు కదా, ఇతనికి ఏదన్నా ఒక గొప్ప పదవి ఇస్తే కనుక అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా పెద్దవాడిని చేసినట్టు అవుతుంది అనుకుని నన్ను తొక్కిపెట్టి ఉంచారో, అది సైకలాజికల్గా ఏ రకంగా ఆలోచన చేశారో ఏదో తెలియదు. కానీ భీమవరం నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా, అలాగే రాష్ట్రంలో కూడా నాకు తెలుసున్నంతవరకు, నేను నమ్మినంతవరకు అరే గ్రంథి శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని ప్రతి వాళ్ళు కూడా నాకు చెప్పడం విన్నాను. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చెయ్యాలనుకున్నప్పటికీ కూడా కానీ జిల్లా నాయకులు కానీ పై స్థాయిలో ఆయన కింద ఉండేవాళ్ళు కానీ చాలా చిన్న చూపు చూడటం, చాలా చులకనమైన మాటలు మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. ఈ పరిస్థితుల్లో పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజీనామా చేసి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా. తిరుమల తిరుపతిలో కుండపోత వర్షం కురుస్తోంది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు పాప వినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసేశారు. భారీ వరదతో మాల్వాడి గుండం పొంగి పొర్లుతుండటంతో కపిల తీర్థం పుష్కరిణికి వెళ్లకుండా భక్తులను నిలిపివేశారు.
వార్తలు సమాప్తం. నమస్కారం.